వ్యూవర్స్, వెల్కమ్ టు యూలర్న్ ఛానల్. ఈ వీడియోలో మీకు డిజిటల్ మల్టీమీటర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మల్టీమీటర్లో ఉండే పార్ట్స్ ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఏ మెజర్మెంట్స్ చేయాలి, మెజర్మెంట్స్ ఎలా చేయాలి, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గో టు దట్ వీడియో. బేసికలీ మల్టీమీటర్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నికల్ పీపుల్ లైక్ డిప్లొమా, బీటెక్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళ ల్యాబ్ ప్రాక్టికల్స్లో యూజ్ చేస్తారు. అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నికల్ ఇంజనీర్స్ వాళ్ళ డే టు డే వర్క్స్లో కూడా వాడతారు. అంతేకాకుండా డొమెస్టిక్ అంటే మన హౌస్లో కూడా ఏమన్నా వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా రీడింగ్ మెజర్మెంట్స్కి యూజ్ చేయొచ్చు. ఇక్కడ మల్టీమీటర్లో డిఫరెంట్ మోడల్స్ అండ్ మేక్స్ ఉంటాయి. సో కొన్ని మోడల్స్ మీకు ఇమేజెస్ అని డిస్ప్లే చేస్తున్నాను. ఈ మల్టీమీటర్ అనేది మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి, అనలాగ్ అండ్ డిజిటల్. అనలాగ్ మల్టీమీటర్లో వాల్యూస్ పాయింటర్తో ఇండికేట్ చేస్తుంది. డిజిటల్ మల్టీమీటర్లో వాల్యూస్ అనేది ఎల్సిడి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఈ మల్టీమీటర్తో కరెంట్, ఏసీ వోల్టేజ్, డీసీ వోల్టేజ్, రెసిస్టెన్స్, బ్యాటరీ వోల్టేజ్ ఇలా మల్టిపుల్ మెజర్మెంట్స్ చేస్తారు కాబట్టి దీన్ని మల్టీమీటర్ అంటారు. మెయిన్లీ వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్ ఈ 3 పారామీటర్స్ని మెజర్ చేస్తారు కాబట్టి దీన్ని వోల్ట్, ఓమ్, మిల్లీ ఆమ్మీటర్ అని కూడా పిలుస్తారు. సో ఇప్పుడు మల్టీమీటర్లో పార్ట్స్ ఏముంటాయో చూద్దాం. మల్టీమీటర్లో పార్ట్స్కి వస్తే దీన్ని ఫంక్షన్ సెలెక్టర్ స్విచ్ అంటారు. ఇది ఫంక్షన్ అండ్ రేంజ్ సెలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. 360 డిగ్రీస్లో ఇది మనం రొటేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే వీటిని స్కేల్ రేంజెస్ అంటారు, వోల్టేజ్, కరెంట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ విఎన్ ఉంది, 2 లైన్స్ ఉన్నాయి అంటే డీసీ వోల్టేజ్ 200 మిల్లీ వోల్ట్స్ నుంచి 1000 వోల్ట్స్ వరకు మనం మెజర్ చేయొచ్చు. అండ్ అలానే ఇక్కడ ఇలా సైన్సోయిడల్ వేవ్ ఉంది అంటే ఏసీ వోల్టేజ్ కూడా 200 మిల్లీ వోల్ట్స్ నుంచి 750 వోల్ట్స్ వరకు కూడా మనం ఆ రేంజ్లో ఏసీ వోల్టేజ్ అనేది మెజర్ చేయొచ్చు. అలానే ఇక్కడ ఏ అంటే పైన 2 లైన్స్ కూడా ఉన్నాయి, డీసీ కరెంట్ 200 మైక్రో యామ్స్ నుంచి 10 యామ్స్ వరకు మనం డీసీ కరెంట్ మెజర్ చేయొచ్చు. సిమిలర్లీ సైన్సోయిడల్ వేవ్ ఏ అంటే ఏసీ కరెంట్ 200 మైక్రో యామ్స్ నుంచి 10 యామ్స్ వరకు మెజర్ చేయొచ్చు. వీటిని బ్యాటరీ వోల్టేజ్ రేంజెస్ అంటారనమాట. అంటే మనం బ్యాటరీ వోల్టేజ్ రేంజ్ మెజర్ చేయాలనుకుంటే ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకొని మెజర్ చేయాలి. ఇక్కడ డయోడ్ హెల్దీనెస్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ రేంజ్ సెలెక్ట్ చేసుకొని మెజర్ చేయాలి. అండ్ రెసిస్టెన్స్ 200 నుంచి 20 మెగా ఓమ్స్ వరకు కూడా ఈ మెజర్మెంట్ అనేది మనం చేయొచ్చు. ఇక్కడ మల్టీమీటర్లో డౌన్ పార్ట్స్కి 4 పాయింట్స్ ఉంటాయి. వీటిని ప్రోబ్ సాకెట్స్ అంటారు. కామన్, రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్, మిల్లీ యామ్స్ అండ్ 10 యామ్స్. మనకి మల్టీమీటర్తో పాటు 2 వైర్స్ కూడా ఇస్తారనమాట. వీటిని ప్రోబ్స్ అంటారు. ఈ ప్రోబ్ సాకెట్స్లో ఫిక్స్ చేసి మెజర్మెంట్స్ అనేవి చేస్తారు. సో ఇక్కడ బ్లాక్ కలర్ అనేది కామన్ కింద యూస్ చేస్తారనమాట. రెడ్ కలర్ లైన్ ప్రోబ్, ఇది మనం రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్ మెజర్ చేసేటప్పుడు ఈ ప్రోబ్ సాకెట్ యూస్ చేయాలి. లేదు కరెంట్ మెజర్ చేస్తున్నాం అనుకోండి, మిల్లీ యామ్స్, ఇక్కడ ప్రోబ్ సాకెట్ యూస్ చేయాలి. 10 యామ్స్ వరకు కరెంట్ మెజర్ చేస్తే ఇక్కడ ప్రోబ్ సాకెట్ యూస్ చేయాలన్నమాట. సో మనం ఏదైతే మెజర్మెంట్స్ చేస్తామో దానికి అనుగుణంగా ఉన్న ప్రోబ్ సాకెట్స్ని మనం యూస్ చేసుకొని మెజర్మెంట్స్ అనేవి చేయాలి. ఇక్కడ మనకి మెన్షన్ చేసి కూడా ఇచ్చారనమాట. అలానే ఇక్కడ మీటర్కి బ్యాక్ సైడ్ బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంటుంది. అలానే ఒక స్టాండ్ ఉంటుంది, అంటే మనం మీటర్ని ఇలా స్టాండ్ చేసి కూడా మనం మెజర్మెంట్స్ అనేవి చేయొచ్చు అనమాట. మల్టీమీటర్ అనేది 9 వోల్ట్స్ బ్యాటరీ మీద వర్క్ అవుతుంది. మనం క్లాక్స్లో బ్యాటరీ ఎలా అయితే లైఫ్ అయిపోతే న్యూ బ్యాటరీ వేస్తామో అలానే ఇది కూడా 9 వోల్ట్స్ బ్యాటరీ రీప్లేస్ చేసుకొని మళ్ళీ వర్క్స్ అనేవి మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మల్టీమీటర్తో మెజర్మెంట్స్ ఎలా చేయాలో చూద్దాం. మల్టీమీటర్ ఆఫ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు మల్టీమీటర్తో రెసిస్టెన్స్ మెజర్ చేస్తున్నాను. బ్లాక్ కలర్ ప్రోబ్ మనం ఏ మెజర్మెంట్ కన్నా కామన్ ప్రోబ్ సాకెట్లోనే ఫిక్స్ చేయాలి. అండ్ రెడ్ కలర్ లైన్ ప్రోబ్ నేను రెసిస్టెన్స్ మెజర్ చేస్తున్నాను కాబట్టి రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్ ప్రోబ్ సాకెట్లో ఫిక్స్ చేయాలి. అండ్ ఫంక్షన్ సెలెక్టర్ స్విచ్ రెసిస్టెన్స్ రేంజ్లో ఒక రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత రెసిస్టెన్స్ అన్నది నాకు కూడా తెలీదు, 20 కిలో ఓమ్స్ ఇక్కడ రేంజ్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ప్రోబ్ సాకెట్స్ బోత్ ఎండ్స్ని కూడా రెసిస్టెన్స్ బోత్ ఎండ్స్కి ఫిక్స్ చేసి మెజర్ చేస్తున్నాను. వాల్యూ 1 చూపించింది. ఇలా మనం ఏ మెజర్మెంట్ అయినా చేసినప్పుడు వాల్యూ 1 వచ్చిందంటే మనం మెజర్మెంట్ చేస్తున్న వాల్యూ ఫిక్స్ చేసిన వాల్యూ కన్నా ఎక్కువ ఉంటేనే ఇలా 1 డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను 20 కిలో ఓమ్స్ అన్నది రేంజ్ సెలెక్ట్ చేశాను, బట్ నేను మెజర్ చేసిన వాల్యూ ఇంకా
ఎక్కువ ఉన్నట్టు 20 కిలో ఓమ్స్ కన్నా. సో నేను 200 కిలో ఓమ్స్ రేంజ్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మెజర్మెంట్ చేస్తున్నాను. బట్ మళ్ళీ కూడా 1 వాల్యూయే డిస్ప్లే అయింది. అంటే 200 కిలో ఓమ్స్ కన్నా మెజర్మెంట్ చేస్తున్న వాల్యూ ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్నట్టు అనమాట. సో ఇప్పుడు 2 మెగా ఓమ్స్ తీసుకున్నాను. మల్టీమీటర్లో వాల్యూ వేరీ అవుతుంది. 0.345 మెగా ఓమ్స్. నేను రేంజ్ మెగా ఓమ్స్లో సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి డిస్ప్లే అయ్యే వాల్యూ కూడా మెగా ఓమ్స్లోనే ఉంటుంది. ఫైనలీ రెసిస్టెన్స్ వాల్యూ 0.345 మెగా ఓమ్స్. వోల్టేజ్ మెజర్మెంట్కి నేను 9 వోల్ట్స్ బ్యాటరీ తీసుకున్నాను. దీనికి 2 టర్మినల్స్ ఉంటాయి, నెగిటివ్ అండ్ పాజిటివ్. ఈ 2 టర్మినల్స్కి మల్టీమీటర్ 2 ప్రోబ్స్ని ఫిక్స్ చేసి మెజర్మెంట్ అనేది చేయాలి. ఇక్కడ బ్లాక్ కలర్ ప్రోబ్ నెగిటివ్ అండ్ రెడ్ కలర్ ప్రోబ్ పాజిటివ్. మల్టీమీటర్ ఆఫ్ పొజిషన్లో ఉంది. వోల్టేజ్ మెజర్ చేస్తున్నాం కాబట్టి ప్రోబ్ సాకెట్ ఓమ్స్ అండ్ వోల్టేజ్ దగ్గర ఫిక్స్ చేయాలి. అండ్ ఇప్పుడు నేను డీసీ వోల్టేజ్ మెజర్ చేస్తున్నాను కాబట్టి డీసీ వోల్టేజ్లో 20 వోల్ట్స్ దగ్గర రేంజ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది. సో ఇప్పుడు మెజర్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను. మల్టీమీటర్లో వాల్యూ అనేది డిస్ప్లే అయింది. 9.43 వోల్ట్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ డీసీ వోల్టేజ్ మెజర్మెంట్. ఏసీ వోల్టేజ్ మెజర్మెంట్కి ఇమేజ్లో చూపించినట్టుగా సాకెట్లో ఉన్న 2 పాయింట్స్ ఫేజ్ అండ్ న్యూట్రల్కి మల్టీమీటర్ 2 ప్రోబ్స్ని కూడా ఫిక్స్ చేయాలి. అండ్ మనం ఏ మెజర్మెంట్స్ చేసినా కూడా మల్టీమీటర్ ఆఫ్ పొజిషన్లో ఉంచుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ ఇప్పుడు రేంజ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఏసీ వోల్టేజ్ చెక్ చేస్తున్నాను కాబట్టి ఏసీ వోల్టేజ్ రేంజ్లో 750 వోల్ట్స్ నేను రేంజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ రెడ్ కలర్ ప్రోబ్ వోల్టేజ్ మెజర్ చేస్తున్నాను కాబట్టి రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్ ప్రోబ్ సాకెట్లోనే ఫిక్స్ చేయాలి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నాను. వాల్యూ డిస్ప్లే అవుతుంది 252 వోల్ట్స్. మళ్ళీ ఒకసారి రీచెక్ చేద్దాం. స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. జీరో. అగైన్ స్విచ్ ఆన్. 252. సో ఏసీ వోల్టేజ్ 252 వోల్ట్స్. కరెంట్ మెజర్మెంట్ అనేది రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్ మెజర్మెంట్స్ కన్నా డిఫరెంట్గా ఉంటుంది. బేసికలీ మనం కరెంట్ మెజర్మెంట్ అనేది సిరీస్లో చేస్తారు. సో మనం మల్టీమీటర్ని కూడా సర్క్యూట్లో సిరీస్లో పెట్టి మెజర్ చేయాలి. ఇక్కడ మీకు బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్ కూడా కరెంట్ మెజర్మెంట్కి నేను డిస్ప్లే చేస్తున్నాను. సో దీని ప్రకారం మనం ఆ సర్క్యూట్ని కనెక్ట్ చేసి కరెంట్ మెజర్మెంట్ అనేది చేయాలి. ఇమేజ్లో చూపించినట్టుగా కనెక్షన్స్ అన్నీ కనెక్ట్ చేసుకోవాలి. రెడ్ కలర్ ప్రోబ్ వోల్టేజ్ అండ్ ఓమ్స్ ప్రోబ్ సాకెట్లో ఉంది. కరెంట్ మెజర్ చేస్తున్నాం కాబట్టి మిల్లియాంప్స్ ప్రోబ్ సాకెట్కి చేంజ్ చేసుకోవాలి. అండ్ మల్టీమీటర్లో ఫంక్షన్ సెలెక్టర్ స్విచ్తో ఏసీ కరెంట్లో 200 మిల్లియాంప్స్ రేంజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సర్క్యూట్లో ఎంత కరెంట్ పాస్ అవుతుంది అన్నది నాకు కూడా తెలీదు. సో నేను ఇక్కడ 200 మిల్లియాంప్స్ నేను తీసుకున్నాను. స్విచ్ ఆన్ చేస్తున్నాను. మల్టీమీటర్లో రీడింగ్ అన్నది డిస్ప్లే అయింది. హౌ మచ్ 178 మిల్లియాంప్స్. మనం సెలెక్ట్ చేసిన రేంజ్ మిల్లియాంప్స్లో ఉంది. సో డిస్ప్లే అయ్యే రేంజ్ కూడా మిల్లియాంప్స్లోనే ఉంటుంది. సో 178 మిల్లియాంప్స్ కరెంట్ అన్నది ఈ సర్క్యూట్లో పాస్ అవుతుంది. స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను. రీడింగ్ ఈజ్ 0. మల్టీమీటర్తో డయోడ్ వర్కింగ్ కండిషన్ తెలుసుకోవడానికి నేను ఇక్కడ ఎల్ఈడి తీసుకున్నాను. లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎల్ఈడి ప్లేస్లో మనం ఏ డయోడ్ అన్నా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఎల్ఈడికి చూస్తే 2 టర్మినల్స్ ఉంటాయి, పాజిటివ్ టర్మినల్ అండ్ నెగిటివ్ టర్మినల్. పాజిటివ్ టర్మినల్ లెంత్ ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ టర్మినల్ లెంత్ తక్కువ ఉంటుంది. ఇంకా మల్టీమీటర్ సైడ్ వస్తే మల్టీమీటర్లో డయోడ్ సింబల్ దగ్గర మనం ఫంక్షన్ సెలెక్టర్ స్విచ్ని పెట్టాలి.
బేసికల్లీ డయోడ్ వర్కింగ్ కండిషన్ తెలుసుకోవటానికి డయోడ్ని మనం 2 కండిషన్స్లో చెక్ చేస్తారు. ఫస్ట్ వన్ ఫార్వర్డ్ బయాస్డ్ కండిషన్, సెకండ్ వన్ రివర్స్డ్ బయాస్డ్ కండిషన్. ఫార్వర్డ్ బయాస్డ్ కండిషన్లో మల్టీమీటర్ పాజిటివ్ ప్రోబ్ని డయోడ్ పాజిటివ్ టర్మినల్కి, మల్టీమీటర్ నెగిటివ్ ప్రోబ్ని డయోడ్ నెగిటివ్ టర్మినల్కి కనెక్ట్ చేస్తారు. ఇలా చేసినప్పుడు మల్టీమీటర్ నుంచి వెరీ లో రెసిస్టెన్స్ వాల్యూ డిస్ప్లే అవుతుంది. సో ఇలా డిస్ప్లే అయినప్పుడు మనం ఫార్వర్డ్ బయాస్డ్ కండిషన్ సాటిస్ఫై అయినట్టు, డయోడ్ వర్కింగ్ అవుతున్నట్టు మనం చెప్పచ్చు అన్నమాట. అండ్ సేమ్ అలానే రివర్స్డ్ బయాస్లో టర్మినల్స్ రివర్స్ చేయాలి. అంటే మల్టీమీటర్ పాజిటివ్ ప్రోబ్ని డయోడ్ నెగిటివ్ టర్మినల్కి, మల్టీమీటర్ నెగిటివ్ ప్రోబ్ని డయోడ్ పాజిటివ్ టర్మినల్కి కనెక్ట్ చేసినప్పుడు వెరీ హై రెసిస్టెన్స్ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ 1 చూపిస్తుంది కదా, సేమ్ అలా అనమాట. అంటే ఇలా హై రెసిస్టెన్స్ వాల్యూ రివర్స్డ్ బయాస్డ్లో వచ్చింది అంటే డయోడ్ వర్క్ అవుతున్నట్టు, రివర్స్డ్ బయాస్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయినట్టు చెప్పచ్చు. అలా కాకుండా ఫార్వర్డ్ బయాస్లో హై రెసిస్టెన్స్, రివర్స్ బయాస్లో లో రెసిస్టెన్స్ వస్తే డయోడ్ నాట్ వర్కింగ్ అని చెప్పచ్చు. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద వే టు ఫైండ్ డయోడ్ వర్కింగ్ కండిషన్. మల్టీమీటర్తో మెజర్మెంట్స్ చేసేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అవి ఒక 2-3 ఇమేజెస్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇమేజ్లో ఫంక్షన్ సెలెక్టర్ స్విచ్ వోల్టేజ్ రేంజ్లో సెలెక్ట్ చేసి ఉంది అండ్ ప్రోబ్ వైర్ కరెంట్ ప్రోబ్ సాకెట్లో ఫిక్స్ చేసి ఉంది. దిస్ ఈజ్ రాంగ్. ఎందుకంటే మనం ఫంక్షన్ సెలెక్టర్ స్విచ్ వోల్టేజ్ రేంజ్లో సెలెక్ట్ చేసినప్పుడు ప్రోబ్ వైర్ ఓమ్స్ అండ్ వోల్టేజ్ ప్రోబ్ సాకెట్లో ఫిక్స్ చేయాలి. లేదు అలా కాదు అనుకుంటే కరెంట్ ప్రోబ్ సాకెట్లో ప్రోబ్ వైర్ ఫిక్స్ చేసినప్పుడు ఫంక్షన్ సెలెక్టర్ స్విచ్ కరెంట్ రేంజ్లో సెలెక్ట్ చేయాలి. అలా కాకుండా ఈ ఇమేజ్లో చూపించినట్టు చేస్తే మీటర్ డ్యామేజ్ అవుతుంది. అండ్ సెకండ్ ఇమేజ్ చూస్తే ఫంక్షన్ సెలెక్టర్ స్విచ్ కరెంట్ రేంజ్లో సెలెక్ట్ చేసి ఉంది అండ్ ప్రోబ్ వైర్ కరెంట్ ప్రోబ్ సాకెట్లో ఫిక్స్ చేసి ఉంది. దిస్ ఈజ్ కరెక్ట్. అండ్ థర్డ్ ఇమేజ్ చూస్తే ఫంక్షన్ సెలెక్టర్ స్విచ్ రెసిస్టెన్స్ రేంజ్లో సెలెక్ట్ చేసి ఉంది అండ్ ప్రోబ్ వైర్ ఓమ్స్ అండ్ వోల్టేజ్ ప్రోబ్ సాకెట్లో ఫిక్స్ చేసి ఉంది. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో మనం ఏమైనా మెజర్మెంట్స్ చేసేటప్పుడు ఫంక్షన్ సెలెక్టర్ స్విచ్ ఏ మెజర్మెంట్ చేస్తున్నామో ఆ రేంజ్లో సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ప్రోబ్ వైర్ కూడా కన్సర్న్ ప్రోబ్ సాకెట్లో ఫిక్స్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.